కాపాడేందుకు బడివంతులు కృషి చేస్తున్నారు. రిటైర్మెంట్ వచ్చిన డబ్బుతో పిచ్చుకల పరిరక్షణకు ప్రయత్నిస్తున్నారు. పిచ్చుకల ఉనికి ఇటు పర్యావరణానికి అటు జీవ వైవిధ్యానికి తోడ్పడుతుందని చెప్తున్న పోలువర్తి దాలినాయుడు అనే రిటైర్డ్ ఉపాయుడు ఈ బుల్లి పిట్టల పరిరక్షణ కోసం హరిత వికాస ఫౌండేషన్ పేరుతో ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కుంచెలు కట్టే పద్ధతి పూర్తిగా పోయిందండి, మర్చిపోయారు జనాందరూ కూడా. అప్పుడు నేను తొండంగి హై స్కూల్ హిందీ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు వలసపాకలో సుబ్బారావు గారని ఒక ఆయన కుంచెలు కట్టి ఆయాలో అది చూసి చాలా హ్యాపీ. ఆయన దగ్గరికి సుబ్బారావు దగ్గర కొంచెం కట్టడం నేర్చుకున్నాను, వాడు కొంచెం కట్టడం నేర్చుకున్నాను. ఇలా నేర్చుకున్న దాన్ని అది కాకుండా యూట్యూబ్లోను మన ఓన్గా ఉదయాలు వేసి మన ఓన్గా రకరకాల ఐడియాస్తో నచ్చిన మోడల్లో మనం నేర్చుకుని నేను ముందు నేర్చుకుంటాను. అప్పుడు జనాన్ని ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ ఇస్తే ప్రతి చోట ట్రైనింగ్ ఇస్తే మనకే బదిలీ తగ్గుతుందండి. ఎలా అంటే ఈ కుంచులు కట్టడం జనబహుళకి వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోయినప్పుడు అప్పుడు పిచ్చుకల సంఖ్య ఇంకా పెరుగుతుంది. పిచ్చుకలతో పాటు పక్షులు ఇతర ప్రాణులు పెరుగుతాయండి, ఉడతలు పెరుగుతాయి, మైనాలు పెరుగుతాయి, రామచిలుకలు పెరుగుతాయి. ఇవన్నీ